బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ సవాల్కు తాము సిద్ధమని అన్నారు. అన్ని విషయాలను అసెంబ్లీలో చర్చించేందుకు రెడీగా ఉన్నామని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చర్చించాలని, వీధుల్లో చర్చలు చేయాల్సిన అవసరం లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ పార్టీగా భావిస్తాం ప్రజాస్వామ్య వేదికైన శాసనసభకు రమ్మని కోరుతాం. కేసీఆర్ కూడా ప్రెస్ మీట్ పెడతా అంటున్నారు, నీటి వాటాల పైన పెట్టని తప్పేం లేదు. ఇప్పుడు మేము ప్రజాస్వామ్యంలో అదే కదా ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. మేము వాళ్ళు చేసినటువంటి విత్ ఎవిడెన్స్ పెట్టినాము. గత 10 సంవత్సరాలుగా తెలంగాణకు నష్టం జరిగే నిర్ణయాలు తీసుకున్నారనేటువంటి మాట, గతంలో తీసుకున్నటువంటి స్టేట్మెంట్స్, గతంలో తీసుకున్నటువంటి ఒప్పందాలు, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డితో కలిసి చేసినటువంటి వ్యవహారం అంతా ఓపెన్ సీక్రెట్. మేమేం చేసినాం, మేము 10 ఏళ్ళు తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలో రాలే. అసలు తెలంగాణ పంచాయతీ ఎక్కడ వచ్చింది? నీళ్లు నిధులు నియామకాలు. ఆ నీళ్లు నిధులు నియామకం వచ్చిన తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి బంకచర్ల కావచ్చు, లేకపోతే ఇలా మన ఈ యొక్క ప్రాజెక్టు తీసుకుపోతున్నటువంటి 88 క్యూసెక్లు తీసుకొస్తే రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొట్లాడిన పి జనార్దన్ రెడ్డి ఇలా జగన్మోహన్ రెడ్డి రాగానే మీరే కదా ఎర్ర కార్పెట్ వేసి తీసుకుపోయిన నీళ్లు మేము తీసుకుపోయినామా? ఇలా నీళ్లు తెలంగాణకు అన్యాయం జరిగింది ఎవరనేది బహిరంగ చర్చకు రమ్మంటుంటే ప్రెస్ కాన్ఫరెన్స్లకు పరిమితం అవుతున్నారు. ఎవిడెన్స్ ఉంది. రోజా గారి ఇంటికి వెళ్ళిపోయి మీరు చెప్పారు ఎవరికైనా అజీర్తి కాకపోయినా భావించారు మేమన్నామా? జీర్తి అవుతుందా అజీర్తి అవుతుందా కాదని మేమన్నామా? రాయలసీమ రతనాలసీమ చేస్తామా? మేము రాయలసీమ రతనాలసీమ చేస్తామా అనేటువంటిది రాయలసీమ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న నాయకుల బాధ్యత. నేను తెలంగాణ బిడ్డను, తెలంగాణ కోసం కొట్లాడి నేను ఎవరికి వ్యతిరేకం కాదు, మళ్ళీ చెప్తున్నాం. కానీ నా ప్రాంత ప్రజల రైతుల హక్కులు నాకు ప్రధాన బాధ్యత. ఆ అంశంకి వచ్చినప్పటికీ ఎవరితో కాంప్రమైజ్ కాలే, ఉద్యమంలో కాలే, ఇప్పుడు కాలే. ఉద్యమంలో మీరు ఉన్నామనే వాళ్ళు, తెలంగాణ మేమే తెచ్చినామనే వాళ్ళు, తెలంగాణ ప్రయోజనాలు, గోదావరి నికర జలాలు, గోదావరి మిగులు జలాలు, గోదావరికి సంబంధించినటువంటి వరద జలాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఎటువంటి ఆలోచన లేకుండా ఇలా మీరు ఎట్లా తీసుకొని చెప్తారు? పోయి రాయలసీమకు రతనాలసీమ చేస్తా అని. వీఆర్ నాట్ అగెన్స్ట్ ఫర్ రాయలసీమ, బట్ సేమ్ టైం మా ప్రాంత హక్కుకు నువ్వోడివి ఆథరైజేషన్ ఇస్తే 10 ఏళ్లలో ఈ రాష్ట్రం నీళ్ళు తీసుకుపోయి మొత్తం ఉపయోగిస్తా అంటే కుమ్ముక్కు కాలేదా? ఇంతమంది ఎవిడెన్స్ లో క్లియర్ గా బేసిన్లు లేవు, బేసిజాలు లేని నువ్వు అంటున్నావు, మేము అంటున్నావా? బేసిన్లు ఉన్నాయి, బేసిజం ఉంది. నీటి సరఫరా, నీటి వాటా నా ప్రాంతానికి న్యాయం జరగాల్సిందే. ఆనాడు ఇదే చంద్రబాబు నాయుడు పోయి బాబ్లీల కోసం కొట్లాడలే. ఏం మన రాష్ట్రం లేదు కదా, మనం ఎందుకు కొట్లాడినాం? నీళ్లు రావాలని. ఇలా మా నీళ్లు మాకు ఇచ్చిన తర్వాతనే మేము అంటున్నాం. మేము ఏమంటలేము ఎవరికి. అసలు వరద జలాలు నికర జలాలనే మాకు 968, 511 మా నికర జలాలు మాకు ఇచ్చేసేది. పర్మిషన్కి ఎక్కడ అడ్డం రాకండి. మేము ఇచ్చిన తర్వాత మీరు ఎన్నైనా తీసుకోండి, మిగిలినాక మాకేమోపేతున్నాం. ఇవాళ మీరు మాట్లాడి 10 ఏళ్లలో అన్యాయం చేసింది, 10 ఏళ్లలో తెలంగాణ ఏ నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడిందో వాటి గురించి పట్టించుకోకుండా ఇలా మళ్ళీ మాట్లాడతారు. అందుకే ఇవన్నీ చర్చ రావాలంటే అధికారికంగా ఆన్ రికార్డు భవిష్యత్ తరాలకు కూడా తెలిసి ఉంటుంది. ప్రెస్ క్లబ్లో చేస్తే భవిష్యత్ తరాలకు తెలియదు. నువ్వే మాట్లాడినావు, నేను మాట్లాడినావు. శాసనసభ అయితే భవిష్యత్ తరాలకు కూడా టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో ఏం మోసం చేసింది, రాయలసీమపై ఏం తిని ఏం చెప్పిండ్రు, బేసిక్ ఉందా, బేసిక్గా లేవా, ఏమనేది అన్ని తెలిసిపోతాయి. రండి కమాన్ అసెంబ్లీకి. అసెంబ్లీలో కేటీఆర్ హరీష్ రావుతో చర్చగా మీరు కేసీఆర్ అరే ప్రతిపక్ష నాయకుడు మందే చెప్పారు. మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ప్రతిపక్ష నాయకులు లేఖ రాస్తే శాసనసభ ఇమీడియట్ గా స్పీకర్ గారు మేము కూడా కొడతాం అన్నాడు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక వాళ్ళు మాట్లాడకపోతే దానికి కూడా నమస్కారం.